అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత 12 ఎపిసోడ్‌ల నుంచి ఓ విషయం మీద చెప్పుకుంటున్నాం. బుద్ధుని బోధలు. ఈరోజు 13 ఎపిసోడ్. ధమ్మపదం నుంచి తీసుకున్నాం. ఆయన చెప్పిన సందేశాలు. ఈరోజు సందేశం ఏంటంటే, దండమన్న, మరణమన్న గుండెలెదురు అందరికి. అన్యులు తనతో సమానమని అన్యులు తనతో సమానమని ఎంచే దయామయుడు చంపబోడు ఎవ్వరిని చంపించడు ఎవ్వరిని. దండమన్న మరణమన్న గుండెలెదురు అందరికి. అన్యులు తనతో సమానులని ఎంచే దయామయుడు చంపబోడు ఎవ్వరిని చంపించడు ఎవ్వరిని. ఇది కూడా చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశం. ఎవరికైనా సరే శిక్ష పడుతుంది అంటే దడదడలాడిపోతాడు. అంతేకాదు మరణమన్నా కూడా భయపడిపోతాడు. ఎంచేతంటే ఇప్పుడు మనం చూస్తున్నాం రాజకీయాల్లో. అధికారం చేతిలో ఉందని చెప్పి వాళ్ళని బెదిరిస్తారు, వీళ్ళని బెదిరిస్తారు. వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తారు, వీళ్ళ మీద దౌర్జన్యం చేస్తారు. నేను తలుచుకుంటే ఏదైనా చేయగలనంటాడు. అలాంటి వాళ్ళు అరెస్ట్ చేస్తారు అంటే పారిపోయి దాక్కుంటారు. అంటారు వాళ్ళు. నాకొక గంట టైం ఉంటే అందరిని లేపేస్తాను. రోజుల తరబడి దాక్కుంటారు. ఏమైపోతానని గుండె దడ. అదే చెప్తున్నాడు ఈయన బుద్ధుడు. దండమన్న గుండెలెదురు అందరికిని. అంటే ఏదైనా శిక్ష పడుతుందంటే గుండె దడదడా కొట్టుకుంటుందంట. ఇంకొన్నెవడినో చంపాడు.
వాడిని అరెస్ట్ చేస్తారు. మరణశిక్ష పడుతుంది అని తెలిసిన తర్వాత దడదడలాడిపోతాడు. అంతకుముందున్న ఫోర్స్ కనిపించదు. చంపేటప్పుడు చంపేసాడు. చేశాడు. శిక్ష అంటే భయపడిపోతున్నాడు. ఎందుకు చేశాడు? చేయడం తేలిక, అనుభవించడం కష్టం. మరి ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నావు? అన్యులు తనతో సమానమని తెలీదు వాడికి. అందుకే ఇలాంటి పనులు చేస్తున్నాడు. ఇది మానవుడి విషయంలో మనం చెప్పుకుంటున్నాం కానీ, జంతువుల విషయంలో కూడా ఇది వర్తిస్తుందండి. ఇప్పుడు ఎంతోమంది వాటిని చంపడం, వాటి మాంసం వండుకోవడం, వాటిని శుభ్రంగా తినడం. వాళ్ళకి దండన లేదు. అంటే శిక్ష లేదు. వెంటనే పడట్లేదు. అంచేత అలా చేస్తున్నారు. అదే శిక్ష ఉంది. ఓ కోడిని చంపితే శిక్ష పడుతుంది. అంటే మళ్ళీ ఆ పని చేయరు. ఇక్కడ బయటికి శిక్ష కనిపించదు కానీ, మొత్తం మీద ఆ పాపం పండినప్పుడు ఖచ్చితంగా పడి తీరుతుంది. అది వారికి అర్థం కాక కోళ్ళని చంపుతారు, మేకలను చంపుతారు, పందుల్ని చంపుతారు, ఆవుల్ని చంపుతారు. ఇలా అన్నిటిని చంపుతూ ఉంటున్నారు. ఎందుకు చంపుతున్నారు అంటే, ఎందుకు హింసిస్తున్నారు? అవి నేను ఒకటే అన్న జ్ఞానం లేకపోవడమే. నిజంగా అలాంటి జ్ఞానం పొందితే వాడు ఎవ్వరిని చంపడు, చంపించడు. ఆ జ్ఞానం లేక ఆ పని చేస్తున్నాడు. అదే అన్నాడాయన బుద్ధుడు. మరి వీడినికి అలాంటి శిక్ష పడుతుంది అంటే గుండెలు అదిరిపోతాయి. మరి వీడెందుకు చేస్తున్నాడు? వీడికి ఆ శిక్ష పడుతుంది అని తెలియక. ఇది తెలుసుకున్న దయామయుడు ఎవ్వరిని చంపడు, ఎవ్వరిని చంపించడు కూడా.
ఇది ప్రకృతిలో ఉన్నటువంటి గొప్ప ఏర్పాటు. ఏది చేస్తే అదే అనుభవిస్తూ ఉంటాం. హింస చేస్తే హింస. మంచి చేస్తే మంచి. వారు శిక్షకు తాను భయపడేటప్పుడు వాటినెందుకు చంపుతారు? తనలాంటి వాయి తనలాంటివే కదా! ఇయి కూడా. ఎటవాళ్ళు తనలాంటి వాళ్ళేగా! ఇక్కడ ఇంకో 2 విషయాలు మనం తెలుసుకోవాలి ఇందులోంచి. ప్రతి దానికి శిక్ష ఉంటుంది. మనం చేసిన ప్రతి పనికి, చెడు పనికి, హింసాత్మకమైన పనికి శిక్ష ఉంటుంది. అది ఒకటి. రెండోదేంటి అంటే, అందరూ తనతో సమానమనే స్థాయికి ప్రతి ఒక్కడు ఎదగాలి. ఆ స్థాయికి వచ్చినవాడు, ఈ సత్యాన్ని తెలుసుకున్నవాడు, అలాంటి పనులు చెయ్యరు. చేస్తున్నారు అంటే వేరు వేరు అనుకుంటున్నారు. చేత మనం చేసే ప్రతి పనికి ఫలితం ఉంటుంది. ప్రతి చెడ్డ పనికి శిక్ష ఉంటుంది. ఇది గ్రహించాలి బుద్ధుడు బోధనిచ్చి. దాన్ని చంపినవాడు, ఎదుటి వాళ్ళని హింసించిన వాడు, దౌర్జన్యాలు చేసిన వాడు, బెదిరించిన వాడు, తనకు శిక్ష పడుతుందంటే పారిపోతాడే, దొరకడే. అంత ధైర్యంగా మాట్లాడినవాడు ఎందుకంత భయం? ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. చేసిన పనికి శిక్ష అనుభవించవలసిందే. ఇది ఎవ్వరూ మర్చిపోకూడదు. చేయడానికి ఎంతో శంకిస్తాం. చెయ్యాలంటే భయపడతాం. శిక్షకు భయపడడం కాదు. చెయ్యడానికి భయపడాలి. వాడు గొప్పోడు. వాడు జ్ఞానవంతుడు. ఎందుకు చేస్తాడు? వాళ్ళెవరో కాదు. వాళ్ళే నేను. అందుకే జ్ఞానం పొందాలి అంటారు.
చూడండి, అన్యులు తనతో సమానమని ఎంచే దయామయుడు. సంపబోడు ఎవ్వరిని చంపించడు ఎవ్వరిని. ఎందుకు సమానం? వేదాల్లో ఉన్నటువంటి వాక్యాల, ఈ సత్య వాక్యాల యుద్ధం మనకి అర్థమవుతే, ఆ జ్ఞానం మనం పొందగలిగితే ఇది అర్థమవుతుంది. అహం బ్రహ్మాస్మి. సృష్టిలో గొప్పవాడైనటువంటి వాడినే బ్రహ్మ అంటారు. ఆ బ్రహ్మ ఎవరో కాదు, నేనే. అది. ముందు ఇది కొంచెం అర్థం చేసుకోవాలి. చూడండి, ఘటాకాశము, పటాకాశము అంటారు. ఘటాకాశం అంటే ఒక కుండలో ఉన్న ఆకాశం. పటాకాశం అంటే సృష్టి అంతా వ్యాపించి ఉన్నటువంటి ఆకాశం. ఒకాయన ఏం చేశాడంటే, ఒక కుండ తయారు చేశాడు. అంతా ఉంది. ఒక కుండ తయారు చేశారు. తయారు చేస్తే అంతా ఉన్న ఆకాశంలో కొంత భాగం ఆ కుండలో ఉండిపోయింది. ఇక్కడ ఈ కుండలో తయారు చేసి కొత్తగా ఎక్కడి నుంచో ఆకాశం తీసుకొచ్చి అందులో పెట్టలేదు. కుండ తయారు చేసినప్పుడు అందులో కొంత ఈ కుండలో ఉండిపోయింది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ పటాకాశము, ఈ ఘటాకాశము 2 ఒకటే. మధ్యలో ఒక కుండ తయారు చేశారంతే. ఈ కుండ ఉన్నంత సేపు ఇది ఘటాకాశంలాగే ఉంటుంది. ఇది వేరుగానే ఉంటుంది. కుండ ఎప్పుడైతే పగిలిపోయిందో మళ్ళా అందులో కలిసిపోతుంది. కొత్తగా తయారు చేసి ఇక్కడ తీసుకొచ్చి పెట్టలేదు. అలాగే ఆ సృష్టిలో ఆ పరమాత్మ, ఆ సృష్టికర్త, ఆయనే విశ్వాత్మ అంటారు. విశ్వం అంతా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మ. ఉంటే ఇక్కడ ఒక మానవ శరీరం సృష్టింపబడింది. ఈ మానవ శరీరం సృష్టింపబడినప్పుడు అన్ని జీవుల రాశులు సృష్టింపబడుతున్నాయి. సృష్టి అంతా ఉంది. లేనిదెక్కడా లేదు. అందులోంచి కొంచెం అంశ, ఆ విశ్వాత్మలోని కొంచెం అంశ ఈ శరీరంలో ఉండిపోయింది. చూస్తే ఆ విశ్వమంతా ఉన్నటువంటి ఆ విశ్వాత్మ, ఈ శరీరంలో ఉన్నటువంటి అంశాత్మ 2 ఒకటే. కానీ వేరు వేరు అనుకుంటాం. మనందరికీ ఒక
అభిప్రాయం ఉంది. శరీరంలో ఆత్మ ఉందని తెలుసు. ఇది వేరు, అది వేరు అనుకుంటా. ఇది వేరు కాదు, అది వేరు కాదు. అందులో ఒక భాగం ఇందులో ఉండిపోయింది. అంతే తప్ప ఎక్కడి నుంచో తెచ్చి దీంట్లో పెట్టలేదు. ఆ దానిలో భాగమే ఇది. దానికి ఏ లక్షణాలున్నాయి, దీంట్లో ఇదే లక్షణాలు. ఈ శరీరం ఉన్నంత కాలము ఇది వేరుగా అనిపిస్తది. ఈ శరీరం అదృశ్యమైపోతే, చనిపోయినప్పుడు కాల్చేస్తే ఏమైంది? అది ఇది ఒకటైపోయింది. సహజంగా ఇంకా కొంచెం మనం డెప్త్‌కి వెళ్తూ ఉండాలి. ఇంకా 4, 5 శరీరాలున్నాయి. కానీ ఊరికే రఫ్‌గా మనం తెలుసుకోవడానికి చెప్తాం. అన్నీ పోవాలి. ఏయైతే దాని పైనున్నాయో అన్నీ పోవాలి. అప్పుడు అది ఇది ఒకటే అన్న సంగతి అర్థమవుతుంది. మన అవగాహన కోసం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. అది ఇది ఒకటే. అలాగే ఒక్క శరీరం కాదు. ఎన్నో లక్షల, కోట్ల శరీరాలు తయారు చేయబడ్డాయి. అన్నిట్లోనూ అదే ఆత్మ ఉంది. అలాగే జంతువుల శరీరాలు, పక్షుల శరీరాలు ఎన్నో రకాలైనటువంటి జీవరాశులు, జీవులు సృష్టింపబడ్డాయి. అన్నిట్లో ఉన్నది అదే. ఇప్పుడు చెప్పండి. ఇది వేరా? అది వేరా? అంటే 2 ఒకటే. నీ శరీరం ఎలా తయారు చెయ్యి, అందులో ఒక అంశం ఉండిపోయిందో, అన్ని జంతువులు అన్నీ కూడా అందరు మానవులు సృష్టింపబడినప్పుడు అందరిలోనూ అదే అంశ ఉండిపోయింది. ఇందులో ఏదుందో అన్నిట్లోనూ అదే ఉంది. అదే తత్వమసి అని జెప్పంటారు. తత్ అంటే నీవు, మసి అంటే అయ్యున్నావు. నేనేదైతే అయ్యున్నానో అదే నువ్వు అయ్యున్నావు. వేదాల్లో ఉన్నటువంటి గొప్ప వాక్యాలండి. మహావాక్యాలు. చివరికి అర్థం జేసుకోవాలి ప్రతి ఒక్కరు. అంటే అందులో అదే ఉంది. ఇందులో అదే ఉంది. అంటే వాళ్ళు వేరు కాదు. నేను వేరు కాదు. ఈ సత్యాన్ని తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. నేను ఇప్పుడు నాకో డౌటొచ్చేది. ఏంటంటే, ఈ భూమి మీద ఇన్ని రకాల వృక్షజాతులు, సస్యాలు ఇయన్నీ పెరుగుతున్నాయి, పుడుతున్నాయి, పండుతున్నాయి. ఎంతో మంది మానవులొస్తున్నారు, జంతువులొస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. మరి ఇయన్నీ వస్తూ ఉంటే భూమి బరువైపోదా అనేటువంటి డౌటొచ్చేది నాకు. ఎందుకో ఇలాంటివి వస్తాయి నాకు.
తర్వాత జ్ఞానం పొందాక అన్ని క్లారిటీ వచ్చిందనుకోండి. ఎంత బరువు మోయగలదు భూమి? ఇయన్నీ అలా కోట్ల సంవత్సరాల నుంచి ఉందంటున్నారు. కోట్ల సంవత్సరాల నుంచి ఎన్ని ఉద్భవించినియి, ఎన్ని అదృశ్యమైపోతున్నాయి. ఇన్ని ఉద్భవిస్తూ ఉంటాయి. భూమి మీద పండిన పంట చూస్తే ఒక చోట నుంచి ఒక చోట చేరేయడానికి వందల లారీలు కాదు, వేల లారీలు కాదు, లక్షల లారీలు. అంటే ఎంత బరువు పంట పండింది. అలా చెరువులో తయారయ్యాయి. సముద్రంలో తయారయ్యే చేపలు ఇయన్నీ సముద్రపు ఉత్పత్తులు. అవి ఎన్ని వందల వేల లారీలు. ఇలా ఉత్పత్తి అవుతూనే ఉన్నాయే. ఎన్ని అవుతున్నా బరువు పెరగదే. ఏంటి అనే ఇప్పుడొచ్చేది డౌట్. కానీ తర్వాత అర్థమైందనుకోండి. దేంట్లోంచి ఉత్పత్తి అవుతున్నాయో ఇవన్నీ కూడా మళ్ళా దాంట్లోనే లీనమైపోతున్నాయి. చేత బరువు పెరగడమేముంది అక్కడ. మీరు చూడండి ఎన్నో నగరాలు తయారవుతున్నాయి. ఊళ్ళు, పట్టణాలు ఎన్నో మల్టీ స్టోరీడ్ బిల్డింగులు కడుతున్నారు. మీరు కొంచెం ఆలోచించండి. ఇన్నేసి కట్టేత్తుంటే బరువైపోదా అనుకుంటారు. ఎక్కడి నుంచి కట్టారండి? ఆ ఇటుకలయి తయారు చేశారు. ఎక్కడి నుంచొచ్చింది? భూమిలో ఉన్న మట్టే. ఆ సిమెంటు, ఆ కొండలు, ఆ సున్నపురాయి కొండలు అయ్యిను. మళ్ళా అయి పడిపోయినప్పుడు ఏ భూకంపం వచ్చో పడిపోతే, మళ్ళా ఆ భూమిలోనే అయ్యి కలిసిపోతున్నాయి. ఇక్కడ కొత్తగా ఎక్కడి నుంచైనా తీసుకొస్తే, ఇప్పుడు భూమి బరువు పెరిగింది అనుకోవచ్చు. ఇక్కడ తవ్వుతున్నాడు, ఇక్కడ కడుతున్నాడు. అంటే ఇక్కడ గొయ్యెడుతున్నాడు, అక్కడ లేపుతున్నాడు. అంతేగాని ఈ భూమి మీదకి అదనంగా ఎక్కడి నుంచి తేవట్లేదు కదా! చేత అందరిలో ఎటువంటి ఆత్మ ఉందో, ఈ మానవ శరీరంలో కూడా అలాంటి ఆత్మే ఉంది. అందుకే బుద్ధుడన్నాడు, "అన్యులు తనతో సమానమని ఎంచే దయామయుడు, చంపబోడు ఎవ్వరిని చంపించడు ఎవ్వరిని." ఇది అర్థం చేసుకోండి. వాడు నువ్వు ఒకటే. వాడు వేరు, నువ్వు వేరు కాదు. ఆకారాలు నీకు వేరుగా కనిపిస్తున్నాయి. అంత మాత్రాన వాళ్ళు వేరనుకుని, ఆ కోడి వేరనుకుని దాన్ని చంపడం, వాడు వేరనుకుని వాడిని ద్వేషించడం, ఇవన్నీ చాలా అజ్ఞానంతో, మూర్ఖత్వంతో చేసే పనులు తప్ప అంతకన్నా ఇంకేమి లేవు. చేత అంతా తనతో సమానమైన వాళ్ళే. ఇది మీరు అర్థం చేసుకుంటే, ఈ సత్యం తెలుసుకుంటే, మీ ప్రవర్తన మారిపోతుంది. నువ్వు ఒకడిని కొడుతున్నావు అంటే అది ఎవరు? నువ్వేగా. అది నిన్ను నీవు కొట్టుకుంటున్నట్టుగా నీకు అర్థం కావట్లేదు. ఇది అర్థమవుతే ఆ పని చెయ్యవు.
ఏవండీ మీ కాలు మీద మీకు కోపం వచ్చింది. కాలు. ఒక కత్తి అట్టుకొచ్చి కాలుని కోసేత్తారా? కోసి చూడండి. మీకు ఈ కోపం కోసం దాన్ని కోస్తే మళ్ళా ఎవరికి వస్తుంది బాధ? మళ్ళా నీకే. అది నీకు అర్థం కావట్లేదు. ఇది అర్థమైన వాడు చంపబోడు ఎవ్వరిని, చంపించడు ఎవ్వరిని. ఇక్కడ ఊరికే చంపడం అనే మాట అన్నా. హింసించడు, బాధించడు, నష్టపెట్టడు, అవమానించడు, ద్వేషించడు, దోచుకోడు. ఎవరిని దోచుకుంటున్నాడు? వాడిని వాడే దోచుకుంటున్నాడు. ఎవరిని అవమానిస్తున్నాడు? వాడిని వాడే అవమానించుకుంటున్నాడు. ఎవరిని విమర్శిస్తున్నాడు? ఎవరినో అనుకుంటున్నాడు వీడు. తన్నే విమర్శించుకుంటున్నాడు. ఎంత గొప్ప సందేశం అండి ఇందులో. అన్యులు తనతో సమానమని ఎంచే దయామయుడు, చంపబోడు ఎవ్వరిని, చంపించడు ఎవ్వరిని. పనులు చేయడు. మరి నిజంగా మనమంతా కూడా ఇటువంటి జ్ఞానం పొందడానికే ప్రయత్నం చేస్తున్నాం. ప్రతిరోజు కూడా ఎంత కష్టమైనా లేచి ధ్యానం చేస్తున్నాం. ఎంత గొప్పవాళ్ళమండి మనమంతా. ఈ విషయాలు తెలుసుకుంటున్నాం. పెద్దలు చెప్పినటువంటి ఈ విషయాలన్నీ చదువుతున్నాం పుస్తక రూపంలో. నేను అందుకే అంటాను నేను. ఎవరైతే మన జూమ్‌లోకొస్తూ ఉంటారో, భీమవరం క్లాసులకొస్తూ ఉంటారో, చాలా గొప్ప స్థాయికి ఎదిగిన వాళ్ళు వీళ్ళు. మానవుల్లో మాణిక్యాలు అంటూ ఉంటారు. రెచ్చగొట్టేవాళ్ళే కానీ, వాళ్ళు అజ్ఞానులురా అని చెప్పగలిగినోడు ఎవరు లేరు. ఈ సత్యం తెలుసుకుంటే అలాంటి పనులెవరు చెయ్యరు. కానీ బుద్ధుడు చెప్పిన ఒక్కొక్క విషయం ఎంత అర్థం ఉందండి అక్కడ. దండమన్న మరణమన్న గుండెలెదురు అంతే. మరి నీకు శిక్ష పడుతుందంటే చావొస్తుందన్నా నువ్వు భయపడిపోతావే. ఎదుటి వాళ్ళని ఎలా చంపుతావు? జంతువుల్ని ఎలా చంపుతావు? నీకు శిక్ష పడుతుందంటే నీ గుండెలు ఎదిరిపోతాయే. వాళ్ళనెలా శిక్షిస్తావు? అంచేత అర్థం చేసుకొని మనం ఆ స్థితి సంపాదించాలి. ఆ స్థితికి ఎదగాలి.
దానికోసమే ఈ సాధన. చిన్న సరదాగా కాదు. ఏదో కోడి తిన్నాడు రోగం వచ్చింది. ఏదో ధ్యానం చేస్తే రోగం తగ్గిపోతుందన్నారు. ధ్యానం చేశాడు. రోగం తగ్గింది. మళ్ళా కోళ్ళు తినడానికా ఈ ధ్యానం చేయడం? అబ్బే! ఇప్పుడు బానే ఉందండి. ఇంతకుముందంటే బాగోలేదు అందుకు మానేశాను. మళ్ళా ఇప్పుడు బావుంది తింటున్నానంట. ఈ ధ్యానం దేనికీడు? ఈ సత్యం తెలుసుకోవడానికి ధ్యానం. అంతేగాని మళ్ళా కోళ్ళు తినడానికా? నేను అదే అంటూ ఉంటాను నేను. ఈ రోగం వచ్చింది ఇదే అంటే చాలా మంది వాళ్ళ మీద జాలి పడతారు. "అమ్మ రామ్మా, రామ్మా ఆ పిరమిడ్‌లో కూర్చో ధ్యానం చెయ్యి నీ రోగం తగ్గిపోతుంది." అసలు వాళ్ళ మీద జాలెందుకు పడాలి? వాళ్ళకి కోడి మీద జాలి లేనప్పుడు మనం వాళ్ళ మీద ఎందుకు జాలి పడాలి? అది నేననేది. వాడికి లేని జాలి మనం ఎందుకు చూపించాలి? పోన్లే నువ్వు జాలి చూపించి, జాగ్రత్తగా చేయించి రోగం తగ్గిస్తావు. ఏం చేస్తాడాడు? ఇంక అక్కడి నుంచి మానేస్తాడా? మళ్ళా మొదలెడతాడు. అలాంటి వాళ్ళకి మనమేంటి చెప్పేది? అలా కోళ్ళు తినాలనుకునే వాడికి నువ్వు ధ్యానం క్లాసులును, ధ్యానం నేర్పడమునా. ఎవడైతే జ్ఞానం నేర్చుకొని 10 మందికి ఉపయోగపడతాడో అలాంటి వాళ్ళకి ఈ ధ్యానం నేర్పాలి. జ్ఞానం అందించాలి. అందుకోసం ఈ ధ్యానం. నిజంగా ఒక్కొక్క సందేశం ఎంత అర్థముందండి బుద్ధుడు చెప్పిన దాంట్లో. చేత రేపు మరొక సందేశం తెలుసుకుందాం.